ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 10 బుధవారం. ఈరోజు తదియ సాయంత్రం వరకు ఉంది. రేవతి నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు సంకటహర చతుర్థి, గణేశ స్వామికి పూజలు నిర్వహించడం శ్రేయస్కరం. ఇప్పుడు 12 రాసుల్లో మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ బుధవారం రోజున షష్టంలో కుజుడు సంచరించడం వల్ల భూవాహన లాభాలు, గట్టి పోటీని ఎదుర్కొనే విజయాలు, కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. అలాగే నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. చతుర్థంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, మీ మాటకు విలువ, సంతోషకర వాతావరణం ఉంటుంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటున్నాయి. నూతన ఉద్యోగాలు కూడా మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనల విషయంలో కాస్త నిరాశ, సంతానం విషయంలో కొంచెం అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి బుధవారం రోజున లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, అనుకోకుండా సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో రవి సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందన రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి బుధవారం రోజున దశమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా ముందుకు సాగుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభవార్తలు, మీ మాటకు విలువ, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. తృతీయంలో రవి సంచారం ముందుకు సాగుతోంది. ఈ రవి 3వ ఇంట సంచరించడం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనువుగా ఉంటుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో గుర్తింపు, ఆదాయము పెరుగుతుంది. భాగ్యంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ భూవాహన లాభాలు కానీ అందుకుంటారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి మంచి ఆదాయం అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ద్వితీయంలో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి బుధవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు బాగా పెరుగుతాయి. మీరు అనుకున్న పనులు కొన్ని నిర్వర్తించుకోగలుగుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారము, స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రి విషయంలో అభిప్రాయ భేదాలు, స్థానచలనాలు, కష్టంతో కూడిన ప్రయాణాలు తప్పవనిపిస్తుంది. చందన రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి ఈ బుధవారం రోజు చంద్ర సంచారం సప్తంలో ఉండడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో ఒక సంతోషకర వాతావరణం, తల్లి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా ప్రవర్తిస్తారు. లాభంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో ఇంటా బయట కూడా చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన వ్యాపారాలు బాగున్నాయి. నూతన ఉద్యోగాలకు కూడా అనుకూల వాతావరణం ఉంది. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు. పని భారం పెరుగుతుంది. శ్రమ, పని ఒత్తిడి అధికమవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఆర్థికంగా కూడా కొన్ని నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది.
తెలుపు రంగు వస్త్రధారణ, శ్రీ సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి ఈ బుధవారం రోజున లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో గుర్తింపు, పెద్దవారి సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టములో చంద్రుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా ప్రవర్తిస్తారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అనుకోకుండా అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశములో రవి సంచరిస్తున్నారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు, కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలకు అవకాశం ఉంది. దశములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. అష్టములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల ఆపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యా సంబంధం విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురు చరిత్ర పారాయణం, పసుపు వర్ణపు పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారికి బుధవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధమైన విషయాలతో అనుకూలత ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ, ఒక్క విషయంలో ఇబ్బంది ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారము, మనసుకు నచ్చేటువంటి పనులు, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం, స్త్రీజన సహకార లోపం మీకు ఇబ్బందికరంగా మారుతుంది. నీలం రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారికి ఈ బుధవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, సంతానం విషయంలో శుభవార్తలు, అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా ప్రవర్తిస్తారు. అష్టమంలో కుజ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, భూవాహన సమస్యలు, జన సహకార లోపం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి బుధవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. మనసుకు సంతోషం కలిగే విధంగా ప్రవర్తిస్తారు. షష్టములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. షష్టములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చతుర్థములో గురువు సంచారం వల్ల ఇంటా బయట శ్రమ, పనిభారం అధికమవుతుంది. విద్యా సంబంధం విషయాలంతా కూడా ప్రతికూలంగా ఉంటాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం చేయండి. శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా
ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.